Hello and welcome back to my channel friends. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగే లేచి పూజ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఫస్ట్ అయితే ఒక హాట్ కప్ ఆఫ్ వాటర్లో కొంచెం టర్మరిక్, లెమన్ జ్యూస్ అండ్ హనీ వేసుకొని తాగేస్తున్నాను. ఎస్, హనీ హాట్ వాటర్లో వేసుకోకూడదు అని కొందరేమో దాన్ని కుక్ చేయకూడదు అని కొందరు అంటున్నారు. బట్ నాకైతే ఇది వర్కౌట్ అయ్యిందండి. హాట్ వాటర్లో వేసుకొని హనీ అండ్ లెమన్ జ్యూస్ అండ్ టర్మరిక్ వేసుకుంటే నా సైనస్ బాగా కంట్రోల్ అయింది. సో నేను మళ్ళీ అది స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ మధ్య ఫ్రీక్వెంట్ సైనస్ అటాక్స్ అయితే అవుతున్నాయి నాకు క్లైమేట్ చేంజ్ వల్ల. సో కొన్ని రోజులు ఇట్లా చేసేసి దాని తర్వాత మళ్ళీ స్టాప్ చేసేస్తాను. అండ్ ఇవాళ మా అమ్మాయికి బాక్స్లో కనేసి మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. సెపరేట్గా ఏం చేస్తున్నానంటే మష్రూమ్స్ని బటర్ వేసుకొని కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ వేసి ఫ్రై చేసేస్తున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే వాటర్ అంతా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మసాలాకి ఏం చేశాను అంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర అండ్ టొమాటోస్ ఇది వేసి ఒక గ్రేవీ అయితే చేసేసుకుని దాన్ని బాగా ఫ్రై చేస్తున్నానండి. తాలింపులో బే లీఫ్, పెద్ద ఇలాయచీ, చెక్క, లవంగం, షాజీరా వేసుకున్నాను అంతే. అండ్ దెన్ ఇక్కడ తన బ్రేక్ఫాస్ట్కి అనేసి ఇవాళ శాండ్విచ్ చేసేస్తున్నాను. మష్రూమ్స్ తినలేము కర్రీలో అనేసి కొన్ని తీసి సాల్సా డిప్ ఉంటుంది కదండి, అది స్ప్రెడ్ చేసేసుకున్నాను బ్రెడ్ మీద. అండ్ ఈ బటర్ రోస్టెడ్ మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని ఒక్కసారి దీన్ని పెనం మీద కానీ మీ శాండ్విచ్ మేకర్లో కానీ పెట్టేసుకుంటే చాలు. ఆరెల్స్ మీరు దీని మీద కొంచెం చీజ్ కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే మష్రూమ్స్ ఆల్రెడీ కొంచెం హై ప్రోటీన్ కదా, మళ్ళీ చీజ్ యాడ్ చేయటం ఇష్టం లేక చాలా సింపుల్గా పెట్టాను. అండ్ ఈ సాల్సా డిప్ మాత్రం టూ గుడ్ అండి. నార్మల్ చిప్స్తో పాటు కూడా ఈ సాల్సా డిప్ మనం తీసుకున్నాము అంటే భలే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ నాకైతే ఈ కాంబినేషన్ బాగా నచ్చుతుంది. సో ఇక్కడ బటర్ వేసేసుకొని బ్రెడ్ 2 సైడ్స్ రోస్ట్ చేసేసుకున్నాను. సో తన బ్రేక్ఫాస్ట్ రెడీ అండ్ తన టిఫిన్ బాక్స్లోకి కర్రీ అండ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఈ మష్రూమ్ కర్రీలో మసాలా లాగా నేను ఉప్పు, కారం, పసుపు అండ్ చికెన్ మసాలా వేసానండి ఇవాళ. అంటే ఎప్పుడు గరం మసాలానే వేస్తూ ఉన్న ఫ్లేవర్ మనకి బోర్ అనిపిస్తుంది కదా. సో అప్పుడప్పుడు వేరియేషన్ కనేసి చికెన్ మసాలా కానీ ఎగ్ మసాలా కానీ వేస్తూ ఉంటాను. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఫ్లేవర్లో డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఆల్సో చికెన్ మసాలా అది వెజిటేరియనే అండి, మసాలా ఈజ్ వెజిటేరియన్. మనకి ప్యాకెట్ మీద కూడా వాళ్ళు వెజ్ సైన్ వేసి పెడతారు. సో ఫ్లేవర్స్ కొంచెం అటు ఇటుగా మార్చి చేస్తూ ఉంటాను. అండ్ మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయినాక ఇవాళ ఈ ఇలాచీ కూడా ప్యాకెట్లో నుంచి తీసి దాన్ని ఎండపెట్టి అప్పుడు స్టోర్ చేసుకుందామని డిసైడ్ అయ్యానండి. నాకు ఈ మధ్యకాలం ఇది ఒక పెద్ద ప్రాబ్లం లాగా ఉంది. ఏ ప్యాకెట్ ఓపెన్ చేసినా నాకు కొంచెం కేర్ఫుల్గా స్టోర్ చేసుకోవాలి అన్న అది బ్యాక్ ఆఫ్ మై మైండ్ అదే ఉంటుందన్నమాట. ఇట్ షుడ్ నాట్ గో బ్యాడ్ అనేసి. అండ్ ఇవాళ ఏంటి అంటే యాక్చువల్లీ ఈ కిచెన్ షెల్ఫ్ మొత్తం సెట్ చేయాలండి. కానీ నేను పైకి ఎక్కి దాన్ని సెట్ చేయాలి అంటే నాకు కొంచెం బద్ధకం వస్తుంది. అందుకని ఏం చేశానంటే ఫస్ట్ ఒక కింద షెల్ఫ్ అయినా హ్యాండీగా ఉన్న ఈ కింద షెల్ఫ్ అయినా తీసి సెట్ చేద్దామనేసి వస్తువులన్నీ తీసేసి ఈ షెల్ఫ్ని మాత్రం కాలిన్తో ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటాను. అండ్ కాలిన్తో క్లీన్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం మరకలన్నీ పోతూ ఉంటాయండి. మనం రోజు తీస్తూ ఉంటాం కాబట్టి ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఇట్లాంటివి పడిపోవటం అయితే చాలా కామన్ కిచెన్ షెల్ఫ్స్లో. కానీ ఎప్పటికప్పుడు అవి క్లీన్ చేయకపోతే ఆ ఫుడ్ పార్టికల్స్ కోసం యాంట్స్ కానీ కాక్రోచెస్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేనైతే టైం టు టైం క్లీన్ చేసుకుంటానండి. ఎప్పుడు టైం ఉంది అంటే ఆ రోజు ఒక షెల్ఫ్ తీసేసి సెట్ చేసేసుకుంటాను. మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేద్దామని మాత్రం నేను పెట్టుకోను. అండ్ ఈ లైనర్స్ కూడా నేను ఇవాళ వాష్ చేయట్లేదండి. ఇది జస్ట్ ఏంటి అంటే ఒక వెట్ టిష్యూతో క్లీన్ చేసేస్తున్నాను. కాకపోతే మాయిశ్చర్ ఉంటే కిచెన్లో డేంజర్ కాబట్టి దీన్ని కూడా సన్ డ్రై అయితే చేసేసుకుంటాను ఇవన్నీ. అండ్ నిన్న రాత్రి నేను కిచెన్ టవల్స్ అన్నీ వాష్ చేశానండి. అవే అన్నీ ఆరేసి ఉన్నాయి చూడండి. నైట్ వేసేసుకుంటాను. సో మార్నింగ్ మనం బట్టలు ఒక లాట్ అయ్యే లోపల ఇవి ఆరిపోతున్నాయి ఇప్పుడైతే. అండ్ అవి ఆరే లోపల బెడ్రూమ్లో కూడా కొంచెం క్లీనింగ్ అయితే పెండింగ్ ఉందండి. యాక్చువల్లీ ఏంటి అంటే నా మాస్టర్ బెడ్రూమ్లో బాల్కనీ ఉంటుందన్నమాట. సో నేను రోజు ఆ డోర్
మోస్ట్ ఆఫ్ ద టైం ఓపెనే పెడతాను, ఎందుకంటే అటు నుంచి మంచి గాలి వస్తుంది. బట్ దెన్ గాలితో పాటు డస్ట్ కూడా వస్తుందండి, అండ్ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. నేను వీక్లీ వన్స్ అలా ఈ వార్డ్రోబ్స్ పైన మాత్రం క్లీన్ చేస్తాను. ఆన్ అ డైలీ బేసిస్ అయితే నేను దీన్ని క్లీన్ చేయనండి, డస్టింగ్. సో వీక్లీ వన్స్ అలా చేసినా కూడా నెక్స్ట్ టైం చేసేటప్పటికి ఒక లేయర్ అట్లా పేరుకుపోతుంది. అండ్ ఇది క్లీన్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్లీ కాలిన్ యూస్ చేస్తానండి, సో దట్ నా పని కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. లేకపోతే ఫస్ట్ ఒక డ్రై డస్టింగ్ చేసి దాని తర్వాత మళ్ళీ కాలిన్ వేసి క్లీన్ చేయటం నాకు కొంచెం హెక్టిక్గా ఒక లెందీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. సో జస్ట్ కాలిన్ స్ప్రే చేసేసి వైప్ ఇచ్చేసాము అంటే మాత్రం నీట్గా అయిపోతాయి, డస్ట్ ఎక్కడా ఉండకుండా. అండ్ ఇక్కడ ఈ హెడ్ బోర్డ్ ఏదైతే ఉందో బెడ్ మీద, ఇది కూడా క్రీమ్ కలర్లో ఉంటుంది కదండి, అందుకని దీన్ని కూడా కొంచెం కాలిన్ స్ప్రే చేసుకొని టిష్యూలో కాలిన్ స్ప్రే చేసేసుకొని క్లీన్ చేశాను అంటే డస్ట్ అన్నది కింద ఎక్కువ పడదు. యాక్చువల్లీ ఏంటి అంటే ఈ బెడ్రూమ్ డోర్ ఉండేసరికి ఆ బాల్కనీ డోర్ అది ఎప్పుడు ఓపెన్ పెడతానండి, అండ్ దానివల్ల నా బెడ్షీట్ ఎవ్రీ 2-3 డేస్కి మురికైపోతుంది. సో వీక్లీ ట్వైస్, ఒక్కొక్కసారి గాలి ఎక్కువ ఉంటే థ్రైస్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది బెడ్షీట్ అన్నది. అండ్ దీన్ని మొత్తం తరువుగా బెడ్ అంతా, ఆ హెడ్ బోర్డ్ అంతా తరువుగా క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి. నాకు అందుకనే అనిపిస్తుందండి, కాలిన్ ఆల్ ఇన్ ఆల్ పర్పసెస్ అనమాట. ఇది అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు దీంతో. 100 క్లీనింగ్ లోషన్స్ అయితే దొరుకుతున్నాయి మార్కెట్లో, ఐ అగ్రీ. బట్ దెన్ నాకైతే ఇది ఆల్ ఇన్ ఆల్ అనిపిస్తుంది. 1 కాలిన్ బాటిల్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు క్లీన్ యువర్ వుడెన్ ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ క్లీన్ చేయడానికి యూస్ చేయొచ్చు, అండ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో లాస్ట్ టైం చెప్పాను కదండి, ఈ సర్వైకల్ పిల్లోస్ అయితే తెప్పించుకున్నాము అనేసి. ఇవి రివ్యూ నేను యూస్ చేసి ఇస్తాను అన్నాను. యాక్చువల్లీ ఇది వాడి కూడా 3 మంత్స్ అయితే అయిపోయింది. నవంబర్లో ఆర్డర్ చేశాను. అండ్ ఇదైతే నాకైతే నచ్చిందండి. నా నెక్ పెయిన్ ఏమవుతుంది అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిస్టమ్ ముందు ఉంటాను కాబట్టి, సో నాకు కొంచెం పెయిన్ అయితే వస్తుంది ఎడిటింగ్కి, వాయిస్ ఓవర్కి, ఇవన్నిట్లో కొంచెం హెక్టిక్ అనిపిస్తుంది. అండ్ మా వారికి సేమ్ ప్రాబ్లం వచ్చిందండి సిస్టమ్ మీద వర్క్ చేసి. సో ఇది ఆర్డర్ చేసుకున్నాక మాత్రం తనకి అంత రిలీఫ్ అయితే రాలేదు, కొంచెం బెటర్గా ఉంది అన్నారు. బట్ నాకైతే చాలా డిఫరెన్స్ అయితే వచ్చిందండి, నెక్ పెయిన్ చాలా కంట్రోల్ అయింది. సో ఇట్ డిపెండ్స్ అనమాట. బట్ నాకైతే ఈ పిల్లోస్ చాలా నచ్చినాయి. దీని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి, నేను యాక్చువల్లీ ఇది యూజ్ చేసి ఇట్స్ హెల్ప్ఫుల్ అనుకున్నాక మీకు రివ్యూ ఇస్తున్నాను 3 మంత్స్ వాడినాక. అండ్ ఇంకా బెడ్ అదంతా క్లీన్ చేశాను కదా, సో ఒక్కసారి దులిపేసుకొని ప్రాపర్గా అండ్ దెన్ సెట్ అయితే చేసేసుకుంటాను. సో ఇట్స్ గుడ్ టు గో. అండ్ బెడ్రూమ్ సెట్ చేసే లోపల ఈ షెల్ఫ్ లైనర్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా డ్రై అయిపోయిందండి. సో ఇవి తెచ్చుకొని నీట్గా సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ షెల్ఫ్ కూడా క్లీన్ చేశాను కదా కాలిన్తో, దానికి కూడా ఫ్యాన్ ఆన్ చేసి పెట్టాను. సో డ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ కంటైనర్స్ అన్నీ ఒక్కసారి డ్రై క్లాత్తో క్లీన్ అయితే చేసేసుకొని అప్పుడు స్టోర్ చేసుకుంటాను. అండ్ ఈ కంటైనర్స్ నేను ఐకియా నుంచి తెచ్చానండి లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు. ఇవి చాలా హ్యాండీగా ఉన్నాయి అండ్ సాలిడ్గా ఉన్నాయి. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట, ప్లాస్టిక్ ఆపేసి ఓన్లీ గ్లాస్లోకి మారిపోదాము అనేసి. బట్ దెన్ మా మూమెంట్స్కి ఒక్కొక్కసారి గ్లాస్ వస్తువులన్నీ బ్రేక్ అవుతాయండి. బట్ ఈ సెలో గ్లాస్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా సాలిడ్గా ఉన్నాయి. ఇది కంటైనర్ ఎంత సాలిడ్గా ఉందో లిడ్ అంత పల్చగా ఉందండి అవి మాత్రం. సో లిడ్ కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిందే. అండ్ మొన్న మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు చెప్పారండి, శాషే మొత్తం కట్ చేసేయకండి, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యానిమల్స్ అనేసి. ఆ చిన్న చిన్న ప్లాస్టిక్ ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళిపోతుంది అండ్ యానిమల్స్ మైట్ హ్యావ్ ఇట్ అని. సో అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను ఇలా కట్ చేసి, అంటే మొత్తం అది పోకుండా, ఆ పీస్ మొత్తం పోకుండా ఇలా కొంచెం ఉంచుకొని యూస్ చేయటానికి అని. పర్లేదండి, ట్రై అయితే చేస్తున్నాను. బట్ ఒక్కొక్కసారి మర్చిపోతున్నాను. సో మిల్క్ ప్యాకెట్ ఫటక్కమని కట్ చేసేస్తాను. బట్ దెన్ ఆ గిల్ట్ ఫీలింగ్ అన్నది కొంచెం ఉంటుంది. సో స్లోలీ ఐఎమ్ గెటింగ్ దేర్. కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. అండ్ మీతో మాట్లాడుతూనే ఇదంతా ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నానండి షెల్ఫ్ అంతా. అండ్ నేను ఎప్పుడు చెప్తాను కదండి, డ్రై ఫ్రూట్ పౌడర్ ఇది పెట్టుకుంటాను అనేసి. సో అవి కూడా పెట్టుకుంటున్నాను. అండ్ ఈ కాఫీ అయితే అరకు కాఫీ అనేసి నేను అమెజాన్ నుంచి తెప్పించానండి. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది.
అది అండ్ ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ ఇవన్నీ కూడా సెట్ చేసేసుకున్నాను. సో ఇలాగైతే ఒక షెల్ఫ్ అయితే క్లీన్ చేసుకోగలిగానండి. అండ్ ఇప్పుడు కొబ్బరి కారం చేద్దాము అనేసి స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ లాస్ట్ టైం చెప్పాను కదండి, టెంపుల్కి వెళ్ళినప్పుడు బోల్డ్ అంత కొబ్బరి వచ్చింది. కొంచెం డ్రై చేసుకున్నాను. ఆ డ్రై చేసిన కోకోనట్ని ముందు పౌడర్ లాగా చేసుకుంటాను. అండ్ దెన్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేస్తాను. దీన్ని ఈ కొబ్బరి కారం అన్నది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చేస్తారేమోనండి. మా ఇంట్లో అయితే చాలా సింపుల్గా చేస్తారు. కొబ్బరి, ఎండు కొబ్బరి, కొంచెం కారం, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉప్పు, ఇవేనండి ఇంగ్రీడియంట్స్. అండ్ సింపుల్గా 10 minutesలో అయిపోయే ప్రొసీజర్ ఇది. మెజర్మెంట్స్ అంటూ ఏమీ నాకైతే ఫాలో అవ్వనండి. నేను అందాజాగా అన్నీ వేసేసుకుంటూ ఉంటాను. కోకోనట్ ఫ్లేవర్ ఎక్కువ కావాలన్నప్పుడు కొబ్బరి ఎక్కువ వేస్తాను, లేదా గార్లిక్ ఎక్కువ నాకు ఘాటు తగలాలి అన్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటాను. సో ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకుంటే అసలు డెలిషియస్ ఉంటుందండి. కొబ్బరి కారం మాత్రం కూరల్లో పైనుంచి వేసుకున్నా, లేదా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి కారం నంచుకున్నా భలే ఉంటుందండి. మా అమ్మమ్మ చేసేది అసలు ఆవిడ చేస్తే ఇల్లంతా అదే ఫ్రేగ్రెన్స్ వచ్చేసేది. అండ్ ఆకలి లేదు అని ఎక్కడో మూల కూర్చున్న వాళ్ళం కూడా ఆవురావురం అనుకుంటూ పరిగెత్తేవాళ్ళం, అమ్మమ్మ కలిపి పెట్టవా అనేసి. ఈ కారాలు, రోటి పచ్చళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు చేసినట్టు ఇంకెవ్వరూ చేయలేరండి. ఏ 5 star షెఫ్ పనికిరాడు వాళ్ళ ముందు. అంత అద్భుతంగా చేస్తారు కదా. సో ఈ కారాన్ని అయితే కొంచెం కూల్ అవ్వనిచ్చానండి, ఆ కంటైనర్లోనే ఉండనిచ్చాను. దాని తర్వాత చల్లగా అయిపోయినాక అప్పుడు కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ అయితే చేసేసుకుంటాను. అండ్ ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా భలే ఉంటుందండి నెయ్యి వేసుకొని తింటే. సో డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. అండ్ ఐ హోప్ మన సబ్స్క్రైబర్స్ కొందరు అడిగారు కొబ్బరి కారం గురించి. దాని తర్వాత అసలు నేను టోటలీ మిస్ అయిపోయాను. ఐఎమ్ సో సారీ, ఇంత లేట్గా ఈ రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈ పనులన్నీ చేసేసుకొని లంచ్ చేసేసుకున్నానండి. ఈ వాసనకి నాకు ఆకలి వేసేస్తూ ఉందన్నమాట. సో వేడి వేడి అన్నం, నెయ్యి, కొంచెం కొబ్బరి కారం వేసుకొని ఇవాళైతే నా లంచ్ సింపుల్ లంచ్ అయిపోయింది. అండ్ పొద్దున్న మష్రూమ్ కర్రీ కొంచెం ఉంది, అది కూడా తినేసాను. అండ్ ఇంకా ఈవినింగ్ మాత్రం కాసేపు వాకింగ్కి అయితే వెళ్ళేసి వస్తానండి. మన హెల్త్ మన చేతుల్లోనే ఉంది. సో కొంచెం యాక్టివిటీ అన్నది ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడ కంక్లూడ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే.